నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రక్షించాల్సిన చేతులే శిక్షించాయా? న్యాయం చేయాల్సిన కాకీలు కన్నెర్ర చేశారా? అవును, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది మరిపెడ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఓ దారుణ ఘటన. అంతే సార్. నమస్తే సార్. సార్ నా పేరు జిల్కర శివ, మరిపెడ. సార్ నేను నా మిత్రుడు గొడవపడి స్టేషన్ పోయి కాంప్రమైజ్ అయ్యాం సార్. జిల్కర రమేష్ అనే వ్యక్తి కిరాయి రౌడీ నన్ను తీసుకొని వచ్చి స్టేషన్లలోనే నన్ను కొట్టడం జరిగింది. అప్పుడు కానిస్టేబుల్ సార్ వాళ్ళందరూ జోక్యం చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ సార్ కూడా ఏంది ఎవరు నువ్వు అని చెప్పేసి వారు కూడా రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత కానిస్టేబుల్ స్వామి అనే సార్ నన్నే లోపల జోక్యం చేస్తున్నారు. స్వామి అనే కానిస్టేబుల్ నన్ను లోపల కూర్చుని దారా అని చెప్పి కొట్టడం జరిగింది 2 లాఠీలు దిగేటట్టు. ఇదంతా జరుగుతుంటే జిల్కర రమేష్ అనే వ్యక్తి దగ్గరుండి చేపించడం జరిగింది సార్. అక్కడ నన్ను నా ఫ్యామిలీని కానిస్టేబుల్ సార్ వాళ్ళందరూ తిడుతుంటే జిల్కర రమేష్ అనే వ్యక్తి నన్ను నా ఫ్యామిలీని తిడుతుంటే ఒక్క కానిస్టేబుల్ సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. వాళ్ళ ధైర్యం తీసుకొని జిల్కర రమేష్ అనే వ్యక్తి మరి ఇంత దారుణంగా చేసింది నాకు. జిల్కర రమేష్ అనే వ్యక్తి నన్ను నిర్మాతనంగా కిడ్నాప్ చేసినట్టు హాస్పిటల్కి తీసుకొని పోయి తొరూరుకి ఇంటికి తీసుకొని వచ్చే దానిలో సర్టిఫికేట్లో ఏం తీయడు, స్కానింగ్ అన్ని ఓన్లీ మెడిసిన్స్ ఒకటే తీసుకొని వచ్చి ఇచ్చిండు. ఇంతవరకు అవి పోలీస్ స్టేషన్లో కూడా సబ్మిట్ చేయలేదు. నన్ను జిల్కర రమేష్ కొట్టించిన విధంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరిగింది. వాళ్ళ మీద ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు, ఎస్ఐ కానీ సిఐ కానీ. తప్పు చేశాడో లేదో కూడా తెలియకుండానే పసివాడు అని కూడా చూడకుండా ఓ మైనర్ బాలుడిపై లాఠీలు జులపించారు. ఓ కానిస్టేబుల్ ఒళ్లంతా గాయాలతో ఆ బాలుడు పడుతున్న నరకయాతన చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అసలు స్టేషన్ లో ఏం జరిగింది? పోలీసుల సమక్షంలో ఆ ప్రైవేట్ వ్యక్తి పెత్తనమేంటి? చూద్దాం ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో. మరిపెడ పోలీస్ స్టేషన్ లో అరాచకం రాజ్యమేలిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మైనర్ బాలుడిపై కానిస్టేబుల్ ప్రదర్శించిన ప్రతాపం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. బాలుడి ఎడమ చేయి వాచిపోయి శరీరంపై స్పష్టంగా కనిపిస్తున్న లాఠీ వాతలు చూస్తుంటే స్టేషన్ లో ఏ స్థాయిలో 3rd డిగ్రీ ప్రయోగించారో అర్థమవుతుంది. వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. అసలు పోలీస్ స్టేషన్ లో చట్టం పనిచేస్తుందా లేక ప్రైవేట్ వ్యక్తులు పంచాయతీలు నడుస్తున్నాయా? ఈ ఘటనతో ఇలాంటి ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కారణం పోలీస్ స్టేషన్ లోనే ఓ ప్రైవేట్ వ్యక్తి ఆ మైనర్ పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించడం. అసలు పోలీస్ స్టేషన్ లో ఆ ప్రైవేట్ వ్యక్తికి పనేంటి? పోలీసుల సమక్షంలోనే ఓ బాలుడిపై బయటి వ్యక్తి దౌర్జన్యం చేస్తుంటే కాకీలు చోద్యం చూస్తున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివాదం ముదరడం, వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు దిగివచ్చారు. వివాదానికి కారణమైన కానిస్టేబుల్ ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడే వస్తున్నాయి అసలు ప్రశ్నలు. కేవలం ఒక అటాచ్మెంట్ తో ఈ పాపం కడిగేసుకున్నట్లేనా? మైనర్ అని కూడా చూడకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయకూడదు? అసలు స్టేషన్ లో ఉన్న ఆ ప్రైవేట్ వ్యక్తి ఎవరు? అతని వెనుక ఉన్న పెద్దల హస్తం ఏంటి? పౌర హక్కులకే పాతరేస్తున్న ఇలాంటి ఘటనలపై పోలీస్ బాసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్ప అసలు నిజాలు బయటపడవు. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.